రోజు న్యూస్ పేపర్ చదివినా సరే ప్రతిరోజు సాధారణంగా కనిపిస్తున్న వార్త ఏంటి తెలుసా? భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పరాయి పురుషునితో పాపం చేస్తూ దొరికిపోయినటువంటి భార్య అనుకోకుండా భర్త తిరిగి వచ్చేసరికి ప్రియుడితో పాటు కలిసి ఆమె కనిపించింది, చంపి పడేశాడు. ఈ వార్తలు ఈరోజు చాలా విరివిగాను ప్రతి దినము మనం చూస్తున్నాం. అంటే అర్థం తెలుసా? ఈరోజు పాపము పెట్టరేగిపోతుంది. సంఘమా దయచేసి వినండి. ఆనాడు నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగో అనేటటువంటి ఆత్మీయులను నాశనం చేయడానికి తన అగ్నిగుండాన్ని ఎన్ని రెట్లు పెంచాడో చెప్పండి? 7 రెట్లు పెంచాడు. ఈరోజు సైతాన్ అదే చేస్తున్నాడు. రక్షించబడిన, క్రీస్తు రక్తంలో కడగబడిన, క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి పిలువబడిన మనలాంటి వారిని నాశనం చేయడానికి, సులభంగా లోపరుచుకోవడానికి సైతాన్ ఏం చేశాడో తెలుసా? తన పాపాన్ని 7 రెట్లు పెంచేశాడు. 7 దేనికి సాదృశ్యం చెప్పండి? పరిపూర్ణతకు, సంపూర్ణతకు సాదృశ్యం. అనగా ఈరోజు ఎటు చూసినా పాపమే కనిపిస్తుంది, ఎటు చూసినా అపవిత్రం కనిపిస్తుంది. ప్రతి మనిషిలో ఏదో ఒక అపవిత్రమైనటువంటి ఆలోచనో, లేకపోతే ఉద్దేశమో, లేకపోతే పాపమో పురుగులాగా మనసును తొలిచేస్తూ ఉంది అనేది వాస్తవం. కానీ క్రీస్తు బిడ్డలుగా మనం ఖచ్చితంగా దీన్ని జయించాలి. మనలో కొంతమంది శారీరకంగా పాపం చేయకపోయినా తలంపుల్లో పాపం చేస్తున్నారు. పరాయి స్త్రీని ఊహించుకుంటూ, పరాయి పురుషుణ్ణి ఊహించుకుంటూ, భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ కూడా తమ ఊహల్లో పాపం చేసేవాళ్ళు ఉన్నారు, తమ తలంపుల్లో పాపం చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, వ్యభిచారం చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా. ఆ తలంపుతో, ఆ చూపుతో చూసే ప్రతి వాడు ఆమెతో వ్యభిచారము చేస్తున్నట్టే బైబిల్ తేల్చేసింది. అనగా నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, ఆమెతో నువ్వు వ్యభిచారం చేసినట్టే. ధర్మశాస్త్ర ప్రకారము క్రియాపూర్వకంగా నువ్వు వ్యభిచారం చేస్తేనే అది వ్యభిచారంగా పరిగణించబడింది. కానీ కృపాకాలంలో ఆ మోహపు చూపుతో నువ్వు చూస్తేనే చాలు వ్యభిచారంగా పరిగణించబడుతుంది. సహోదరి సహోదరులు అడుగుతున్నాను, ఈరోజు మన తలంపులు ఎలా ఉంటున్నాయి? ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయో, వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. పొద్దున లేస్తే చాలు నీ మనసులో పుట్టే కోరికలు చెడ్డవి, నీ తలంపుల్లో కలిగే ఊహలు, ఆలోచనలు ఎల్లప్పుడూ, పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, నీకు మెలుగు వస్తే చాలు నీకు వచ్చే ఆలోచనలు పాపిష్ట ఆలోచనలు, నీకు వచ్చే తలంపులు పాపిష్టి తలంపులు. ఒకవేళ అటువంటి స్థితి గుండా నువ్వు వెళుతున్నట్లయితే దయచేసి వినో, పతన అవస్థలో ఉన్నావు, పాతాళానికి బహు దగ్గరగా చేరిపోతున్నావు. జాగ్రత్త. అది చూసిన దేవుడు తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడో చూద్దాం రండి. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద మనిషిని చేసినందుకు, నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకోవడమే కాకుండా ఎవడో తీర్మానం తీసుకున్నాడు, ఈ మనిషిని నేను శిక్షిస్తాను, ఇష్టానుసారంగా జీవిస్తున్న మనిషిని నేను శిక్షిస్తాను అని చెప్పి శిక్షించాడు. ప్రళయాన్ని పంపించాడు. ప్రపంచంలో పాపంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జల సమాధి చేసి పడేశాడు, ఒక్క నోవహు కుటుంబాన్ని తప్పించి. అనగా దేవుడు ఖచ్చితంగా పాపం చేసేటటువంటి వారిని శిక్షిస్తాడు అని చెప్పడానికి సాదృశ్యమే 6వ అధ్యాయము ఆదికాండంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన. నారితో జాగ్రత్త, నరునితో జాగ్రత్త. నీ ఆత్మీయతను, నీ సాక్ష్యాన్ని, నీ ఆనందాన్ని పాడు చేసేటటువంటి పాపిష్టి వారితో జాగ్రత్త. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకొనును. కాబట్టి
అది నిన్ను లోపరుచుకొనకుండా జాగ్రత్త పడుము. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగులుతుంది. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొని ఎడల వాడి వస్త్రము కాలకుండునా. ఒకడు ఒడిలో అగ్నిని ఉంచుకున్నాడు అనుకోండి, నిప్పులు పోసుకున్నాడండి ఒడిలో, వాడి వస్త్రం కాలకుండా ఉంటుందా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండా ఉంటుందా? తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగుతాడు. ఆమెను ముట్టువాడు దేవుని శిక్ష నుండి తప్పించుకోడు. బైబిల్ సూటిగా స్పష్టంగా చెప్తున్న మాట వింటున్నారా? శరీర సంబంధమైనటువంటి పాపము బహు ప్రమాదకరం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, ఈరోజు మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి బహు భయంకర సహోదరి సహోదరులు, ఎన్ని సంవత్సరాలుగా ఆ పాపిష్టి స్నేహాన్ని, ఆ పాపిష్టి సంబంధాన్ని, బంధాన్ని నువ్వు కొనసాగిస్తున్నావో అది నీకు ప్రమాదం గనుక దేవుడు సూటిగా చెప్తున్నాడు, వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె ముక్కలు మాత్రమే మిగులుతాయి. ఒకడు తన ఒడిలో అగ్నిని వేసుకున్నట్లయితే వాడి వస్త్రం కాలకుండా ఉండునా. ఒకడు నిప్పుల మీద నడిచినట్లయితే కాళ్ళు కమలకుండా ఉండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ విధముగానే నాశనం అవుతాడు. ఆ నాశనం నీకు రాకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు కలిగి ఉన్న అపవిత్రతను బట్టి, అపవిత్రమైన బంధాలను బట్టి, అక్రమ సంబంధాలను బట్టి పశ్చాత్తాపడి ఆ అమ్మాయితో ఆ అబ్బాయితో నువ్వు వేసుకున్నటువంటి పాపిష్టి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, చెక్ పెట్టాలి.